పక్క దేశాల్లో కూడా యుద్ధం ఆపేశారు. కానీ నువ్వేంటి హరి ఇంకా తిండి మీద యుద్ధం మాత్రం ఆపలేదు అని మాత్రం అనకండి. ఎందుకంటే అది అదే ఇది ఇదే. అసలు హైదరాబాద్ లో హైదరాబాద్ బిర్యానీ కాకుండా ఈ బిర్యానీని కొట్టే బిర్యానీయే లేదంటండి. ఈ విషయం తెలిసిన మనం ఊరుకుంటామా? పొద్దున్నే 3ంటికి లేసి 4ంటికల్లా రెడీ అయ్యి మన విజయవాడలో బయలుదేరి సరాసరి హైదరాబాద్ అయితే వచ్చేసా. రాగానే గుంటూరు మటన్ వేపుడు, భీమవరం ఫిష్ ఫ్రై తో మొదలెట్టామండి. ఫిష్ ఫ్రై అయితే సింపుల్ గా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది మాత్రం హైలైట్ అండి గుంటూరు మటన్ వేపుడు. గుంటూరు మటన్ వేపుడులో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటే ఉందండి నా సామిరంగా. అప్పుడే అయిపోలేదండి, అసలైంది ఇప్పుడే మొదలైంది. తర్వాత ఈ రెస్టారెంట్ లో స్పెషల్ మటన్ కేమా బాల్స్ ఒకటి, మన ఆంధ్ర కోడి వేపుడు ఒకటి ఆర్డర్ చేసామండి. మటన్ కేమా బాల్స్ అయితే మాత్రం లోపల స్టఫింగ్ కూడా భలే ఉందండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా ఆంధ్ర కోడి వేపుడు గురించి చెప్పక్కర్లేదు కదా, ఎప్పుడైనా టేస్ట్ అదిరిపోవాల్సిందే. రే ఆపండ్రా బాబు, ఇంకెన్ని తింటారా బాబు అని కొంతమంది అనుకుంటారని నాకు తెలుసు. అదంతా పక్కన పెడితే నెక్స్ట్ రాజమండ్రి చిట్టి రొయ్యలు వేపుడు చెప్పి కుమ్మేశాం. మా వాడైతే సీ ఫుడ్ తిండంట, అందుకే ఈ కౌజు పెట్టి తెచ్చుకొని ఇరక్ కుమ్మేశాడు. సెమీ గ్రేవీతో వచ్చిందండి, చాలా బాగుందంట. స్టార్టర్స్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి తంగిడి కబాబు చికెన్ తందూరితో ఎండ్ చేసాం. స్టార్టర్స్ అయితే అయిపోయిందా ఇంకేమన్నా ఉందా అని మీకు డౌట్ వచ్చింది కదా. అసలు మనం వచ్చిందే ఈ బిర్యానీ కోసం అండి. అరిటాకు చికెన్ పొట్లం బిర్యానీ అండి ఇది. ఈ బిర్యానీ అయితే మాత్రం నాకు నిజంగా పిచ్చ కింద నచ్చేసిందండి. ఖచ్చితంగా ఇది మాత్రం మస్ట్ ట్రై అండి, గుర్తుపెట్టుకోండి. పొట్లం బిర్యానీలో గ్రేవీ కూడా అవసరం లేదండి, అంత బాగుంది ఫ్లేవర్ అయితే. ఇంకా మీకు నాలాగా మటన్ బిర్యానీ ఇష్టం అనుకోండి, అప్పటికప్పుడే చిట్టి ముత్యాల బియ్యంతో తయారు చేసిన ఈ కుక్కర్ మటన్ బిర్యానీ ఒక్కటి చెప్పుకొని తిన్నారనుకోండి హాయిగా ఉంటదండి, అంత బాగుంది. మరి భీమవరం స్టైల్ కదా, ఇంకా ఆఖరిలో సింపుల్ గా ఉండాలని ఒక కబాబ్ బిర్యానీ, బోన్లెస్ ఫిష్ బిర్యానీ తినేసి ఎండ్ చేసామండి. నేను వచ్చిన ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్ గౌల్ దొడ్డి జైబేరి నిర్వాణ పక్కన ఒక కమాన్ ఉంటదండి. కమాన్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడే ఉంటది చూడండి షివీజ్ కిచెన్ అని. షివీజ్ కిచెన్ గౌల్ దొడ్డి అని కొట్టండి, క్లియర్ లొకేషన్ గూగుల్ లో కూడా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను మరి, రేపు కలుద్దాం.